అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ శ్రీనివాస్, మాలవాడ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా మన సమస్యలు, ఇంటి సమస్యలు అవ్వచ్చు, లేకపోతే గ్రామంలో సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఏ సమస్య అయినా, ప్రజా ప్రయోజనార్థం ఏ సమస్య అయినా కానీ మనం పరిష్కరించుకోవడం కోసం, మనం ఫిర్యాదు చేయడం కోసం ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ సర్వీస్ పెట్టింది. అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం పెట్టిన విషయం మీకు తెలుసు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చి, అంతకుముందు టీడీపీ 2014లో టీడీపీ ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక. లాస్ట్ 2019లో స్పందన అనే కార్యక్రమం వైసీపీ వాళ్ళు లేటెస్ట్గా వాళ్ళు ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆ పేరు మళ్ళీ టీడీపీ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదికని పెట్టుకున్నారు. అప్పుడు టోల్ ఫ్రీ నెంబరు 1902 ఏదో ఉండేది, ఇప్పుడు ఇలా 1100 మార్చుకున్నారు. ఎవరు ఆనందం వాళ్ళది. ముందు పాటించే రూల్స్ మనం ఎందుకు పాటించాలని కొంచెం భిన్నంగా ఆలోచించి ఇలా మార్చుకున్నారు. ముఖ్యంగా పాయింట్కి వచ్చేద్దాం. ప్రజలందరూ కూడా పొద్దున్నే 8 గంటలు 9 గంటలు లేచి కలెక్టరేట్కి 10:30 11 గంటలకు కలెక్టరేట్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి 3 గంటల దాకా మన సమస్యలన్నీ ఒక ఫిర్యాదు చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి మనం కలెక్టరేట్లో ఇచ్చేస్తున్నాం తగు అధికారులకి. కానీ అలా కాకుండా మనం కలెక్టరేట్కి వెళ్ళకుండా మన సెల్ ఫోన్లోనే, మన మొబైల్లోనే, కీప్యాడ్ ఫోన్ అవ్వచ్చు, టచ్ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆధార్ కార్డు ఒకటి దగ్గర పెట్టుకొని, ఆధార్ కార్డు నెంబర్ మనకి వెంటనే అడిగినట్టు చెప్పాలి. మీరు 1100 కాల్ చేసి, మీరు కాల్ చేసిన వెంటనే అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సీఎం ఆఫీస్ నుంచి మీ సమస్య ఏంటని అడుగుతారు. మీ సమస్య చెప్పేయండి. సమస్య చెప్పి, ఈ సమస్య పైన మీది ఫిర్యాదు నోట్ చేసుకోమని చెప్పండి, ఫిర్యాదు చేయమని చెప్పండి. వాళ్ళు రాసుకుంటారు ఫిర్యాదు. మీరు చెప్పిందంతా వాళ్ళు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు అడుగుతారు. మీ ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా 1100 ఫోన్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ తగ్గెట్టుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డు అడిగిన వెంటనే ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు, సచివాలయం 2ఆ, సచివాలయం 1ఆ, సచివాలయం 3ఆ, అయితే మీ ఉన్న ఏరియా ఏంటి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు సచివాలయం పలానా సచివాలయం 2 అయితే 2 అని చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీ కంప్లైంట్ మేము రేజ్ చేసామమ్మా, మేము నోట్ చేసుకున్నాము, మేము పంపిస్తాం అన్న తర్వాత మీరు ఒక విషయం అడగండి. నెంబర్ 3 పాయింట్ ఇది. మీరు కంప్లైంట్ మీరు రేజ్ చేశారు కదా, ఆ కంప్లైంట్ నెంబర్ చెప్పండి అంటారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో అయితే KNMS ఫస్ట్ నెంబర్ 2026 అంటే సంవత్సరం. తర్వాత ఇది ఏప్రిల్ నెల 04, ఈరోజు డేట్ 13/13. తర్వాత ఇంకొక 3 అక్షరాలు ఉంటాయి. కంప్లైంట్ అక్షరాలు 4 అక్షరాలు ఉంటాయి. ఈ నెంబర్ అనేది మీరు పేపర్లో రాసుకోండి. అప్పుడు వాళ్ళు 15 రోజులు 20 రోజుల్లో వాళ్ళు పరిష్కరిస్తారు. ఖచ్చితంగా మీకు పరిష్కరించబడుతుంది. పరిష్కరించబడకపోయినా వాళ్ళైతే కంప్లైంట్ ఫిర్యాదు చేస్తారు, ఎంక్వైరీకి అయితే వస్తారు. ఒకవేళ పరిష్కరించబడితే మళ్ళీ రెండోసారి మళ్ళీ కొట్టండి. పలానా రోజున మీద కంప్లైంట్ ఇచ్చామో కంప్లైంట్ నెంబర్ చెప్పండి, సెకండ్ ఫిర్యాదు వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా మీ సెల్ ఫోన్లోనే మీరు కంప్లైంట్ మీరు రేజ్ చేసుకోవచ్చని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. చాలామందికి తెలియదు. ఎందుకంటే నాకు డే ఆఫ్టర్ డే లేకపోతే డైలీ కూడా ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు, నా సమస్య ఎలా ఉంది, గ్రీవెన్స్లో ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. గ్రీవెన్స్లో నువ్వు సోమవారం పని కట్టుకుని సోమవారం కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. సోమవారమే ఇవ్వాలన్న ఆలోచన లేదు. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఈరోజే కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఈ విషయాన్ని నేను అందరికీ తెలిసేమో అనుకున్నాను, కానీ ఈరోజు కూడా మన కుర్రోళ్ళు ఇలా ఫోన్ చేసి అడగడంతో చాలామందికి తెలియదు. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ తెలియాలనే విషయంతో నేను వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ బంధువులకు పంపించండి. తెలియని తెలుసుకుంటారు. ఏదైనా సరే సమస్య అంటూ ఉందంటే సమస్య మనం తెలుసుకోవాలి. దానికి పరిష్కారం అనేది మనకు తెలియకపోతే నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. జై భీమ్.